హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నిన్న ఏదైతే రెస్ట్ రూమ్ గురించి అంటే కెప్టెన్ బాత్రూమ్ లో ఏదైతే క్లీన్ చేయలేదో దానికోసం గొడవ పెట్టుకున్నారు మన సంజనా గారు. సంజనా గారు ఎందుకంటే గొడవ పెట్టుకున్నారో నాకు తెలియట్లేదండి. ఆవిడ కంటెంట్ అనుకుంటుంది కానీ వర్స్ట్ అయిపోతుంది. ఏ విధంగా కూడా ఆవిడ జనాల మధ్య అయిపోవట్లేదు. అండ్ ఇంట్లో సపోర్ట్ కావాలి. ఆ ఇంట్లో ఏదైతే ఆల్రెడీ సుమన్ నామినేట్ చేస్తున్నారో కెప్టెన్ అయ్యండి తనకి ఎంత వాల్యూ ఇవ్వాలి, తొక్కలో కెప్టెన్ అని చెప్తుంది. తొక్కలో మేము విన్న అంటది, సర్వెంట్ అంటది, ఏది పడితే అదే మాట్లాడేస్తుంది. ఆవిడ వచ్చి ఎక్కడ నిజం చెప్తున్నాను, ఎప్పుడైతే అందరినీ టాప్ 5 లో పెట్టారో అది కస్ట్రో ఏదైతే బుర్ర తిరుగులు ఎక్కువైపోయినట్టు ఉన్నాయి అది ఖచ్చితంగా అలాగే తయారై ప్రతి ఒక్కరు కూడా టాప్ 10 లో కూడా వెళ్ళైపోతారు. చూడండి చెప్తున్నాను ఒక్కొక్కరు. ఆవిడ వచ్చి అక్కడ ఏంటి నేను ఇలాగ చెప్పారు మీరు చేయట్లేదు, నాకు 3 సార్లు చెప్తారు కదా వ్యాధులు, నేను అలా చేయనని అక్కడ వచ్చి దివ్య కూడా చెప్పాలి, నాకు పిలిచారు నేను రాత్రి వేసిందని క్లియర్ చెప్పాలి. అక్కడ వచ్చి సంజనా గారి దగ్గర తప్పుతో వచ్చినట్టు అని చెప్పింది. బిగ్ బాస్ పిలిచాడు, బిగ్ బాస్ నోటీస్ ఇచ్చాడు, బిగ్ బాస్ నోటీస్ ఇచ్చేలో క్లీన్ చేయొచ్చు, క్లీన్ చేయడం వల్ల తర్వాత మేమే చేస్తాం ఉంచొచ్చు. ఈవిడ వచ్చి పెద్ద ఈవిడ పని ఈవిడ చేసుకోవాలి. సంజనా గారు చేసుకోకుండా వచ్చి డస్ట్బిన్ గ్లౌజులు డస్ట్బిన్ కవర్లు తీసుకొచ్చి హ్యాండ్ గ్లౌజులు తీసుకొచ్చి తీసి కెప్టెన్ గౌరవకు రెస్పెక్ట్ ఇవ్వాలి. లాంగ్వేజ్ రాకపోవడం గత కాదు. కెప్టెన్ బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అంటే మరో బిగ్ బాస్ తర్వాత సెకండ్ బిగ్ బాస్ లెక్క. నువ్వు వ్యాల్యూ ఇచ్చి లెగుస్తావా? ఏటా మాటలు వ్యాల్యూ ఇచ్చి లెగుస్తావా? సంజనా గారు మాత్రం ఖచ్చితంగా డౌన్ ఫాల్ అంటే డౌన్ ఫాల్. ఒకప్పుడు పొగిడి చేసిన వీడియోలు నేను చేశాను. సంజనా గారి కెప్టెన్ అయిపోతారు వీళ్ళు గేమ్లు ఈవిడే మొదలెట్టారని చెప్పి చేస్తున్నాడు. నేను ఈ రోజు ఆవిడ డౌన్ ఫాల్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఏ విధంగా కూడా ఆవిడ ఖచ్చితంగా ఇంట్లో మాత్రం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లాస్ట్ లో టాప్ లో ఉండాలంటే మాత్రం మనకు నామినేషన్స్ ఆల్రెడీ నీ నామినేషన్ బయటకు పడిపోయింది. సుమనాన్ గౌరవ్తో మాట్లాడి నిఖిల్ మాట్లాడి ఈసారి ఖచ్చితంగా మనకి ఇలాగంటే ఈ బ్యాచ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదంటే నేను నామినేషన్ నేను ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడుతానని సుమన్ అంటాడు. అక్కడ సుమనాన్ కూడా కొన్ని గౌరవకు లాంగ్వేజ్ రాదు, నువ్వు మాట్లాడాలి కదా సుమనానికి ఎంతసేపటికి నామినేషన్ లో చెప్పేద్దాం ఏదో సిల్లీ పాయింట్. సుమనానికి ఎలా సిల్లీ పాయింట్ చేస్తావు, సుమనాన్ని అలాగే సిల్లీ వేస్తాడు. నేను కెప్టెన్ అమ్మా, నేను చెప్పింది నువ్వు చెయ్యు, కావాలంటే వీకెండ్ లో మాట్లాడు, నువ్వు మొట్టగట్టి నువ్వు పక్కకే అని చెప్పి గడికి అరలేడేటి ఆ మాత్రం మాట్లాడతాడు. మన ఏదైతే ఫ్లోరా గారు టబ్బు విషయంలో లేపారు ఎంత గట్టిగా అరిచాడు మన సుమనాన్ని. అలా గరిసి నేను కెప్టెను, నీకు చెప్పిన పని నీకు అసైన్ చేసిన పని నువ్వు చెయ్యు, నీకు ఈ బాత్రూమ్ వాడాల్సిన పని ఏంటి, బయట బాత్రూమ్కి వెళ్ళబెట్టని అని చెప్పాడు. అదే విషయం గట్టిగా చెప్పాలి. నువ్వే ఎక్కడి నుంచి అక్కడ బాత్రూమ్ వాడే కెప్టెన్ నేను అని చెప్పి గట్టికి ఇచ్చి పాడుకోవాల్సింది. ఏం అలా చెప్పలేకపోతాడు. సుమనాన్న మాత్రం కొన్ని విషయాలు చెప్పాలి. సంజనా గారు మాత్రం ఎక్కడున్న గ్రాఫ్ ని ఇలా కిందకి తీసుకెళ్ళిపోయారు, కిందకి. ఇది మాత్రం అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.